నుంచి ఎవరో కారులో తీసుకెళ్లడం నాను మా అప్పన్న కల్లారా చూసినాం అమ్మగారు. భూమి మీకు మేలు చేయాలనుకుంటే తప్ప కీడు చేయాలని ఎప్పుడు అనుకోలేదు. మీకు దండం పెడతా, మీ కాలు పట్టుకుంటా, భూమిని విడిచిపెట్టండి అమ్మగారు. నాన్సెన్స్. పిచ్చి పట్టిందా కొండమ్మ నీకు? నేను చెప్పాను కదా విరాట్ సార్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలుంటే ఎత్తుకుపోవడానికి వచ్చింది. అడ్డంగా దొరికిపోయేసరికి ఆ పగతో ఇంకో కొత్త నేలలో ఇరికించాలని చూస్తోంది. వీళ్ళందరూ ఒకటే. ఇన్స్పెక్టర్, ముందు వీళ్ళిద్దరిని లోపలేసి కుమ్మేస్తే వీళ్ళే అసలు నాటకం ఏంటో బయటపడతారు. ఎవరిని ఎప్పుడు లోపలయ్యాలో మాకు బాగా తెలుసు. అసలు నువ్వెవరు? నా పేరు నందిక. ఇక్కడ ఎందుకున్నావు? వీళ్ళకేమవుతావు? మా బంధువుల అమ్మాయి. అందరం కలిసి టెంపుల్కి వెళ్ళొచ్చాం. నైట్ అయిపోయిందని ఇక్కడే ఉండమన్నాం. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది, తగ్గించుకోమనండి. ఇన్స్పెక్టర్, నిజంగా మాకేం తెలీదు. ఆ భూమి దొంగతనంగా మా ఇంట్లోకి ఎంటర్ అయింది. మేము ఇంకా నిద్రపోలేదు కాబట్టి దొరికిపోయి ఏదో కదలడానికి ట్రై చేసింది. అందుకే బయటికి గెంటేశాం. అంతకు మించి మాకేం తెలీదు. అయినా కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకేంటి? భూమిని కోర్టులో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందా, ఫేవర్గా సాక్ష్యం చెప్పిందా? వ్యతిరేకంగానే చెప్పింది. కరెక్ట్. రేపే కోర్టు తీర్పు కదా? అయితే మళ్ళీ ఏ సాక్ష్యం చూపించి నిన్ను జైలుకు పంపిస్తుందోనని ఏకంగా సాక్షినే మాయించేశారు. Am I right? భూమి మీకు అన్యాయం చేయాలనుకోలేదు రట్ బాబు, న్యాయం చేయాలని అనుకుంది. ఇంకో జన్మెత్తినా మీరు భూమిని అర్థం చేసుకోరని నాకు అర్థమైపోయింది. మా భూమిని మాకు అప్పచెప్పండి, మీ జోలికి రాకుండా చూసుకుంటాను. ఏయ్, నరికి పారేస్తానేమనుకుంటున్నావు? మిస్టర్, నువ్వు ఆవేశపడితే లాభం లేదు. మర్యాదగా భూమి ఏమైందో చెప్పు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.